అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ లో హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీని సభానాయకుడు మిస్లీడ్ చేస్తున్నారన్నారు హరీష్ రావు. రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టడానికి సంతకాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి సభను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఉద్యమం సమయంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయలేదన్నారు హరీష్ రావు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయకుండా ఉంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేదా అన్నారు. కేసీఆర్ చేసినన్ని రాజీనామాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేయలేదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ కు ఇండియా కూటమిలోని 28 పార్టీల కలయికతోనే అన్ని సీట్లు వచ్చాయన్నారు. 18 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేదన్నారు. రైట్గా మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ కు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రాజు. పవన్, తెలంగాణ శాసనసభ ఈ రోజు విద్యుత్ అంశంపైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉదయం చర్చలో పాల్గొన్నటువంటి మాజీ విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ చర్చకి ఎలా ఆజ్యం పోయడం జరిగింది. ఈ చర్చ సందర్భంగా మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు, ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఏ రకంగా ఉంది అనే అంశం పైన ప్రధానంగా చర్చ చేయడం జరిగింది. అయితే ఈ చర్చ సందర్భంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ పూర్తిగా విస్మరించారు. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచారనే అంశాలతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నిర్మించామో వాటన్నిటి వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని జోక్యం చేసుకుంటూ వివరణ ఇచ్చేటువంటి క్రమంలో ఇద్దరి మధ్యన తీవ్ర వాగ్వివాదం నెలకొనడం జరిగింది. ఈ దశలో ఇద్దరు జైలు జీవితాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ ఉద్యమం కోసం జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తిని మరి రేవంత్ రెడ్డి జైలు ఎందుకు పోయాడో చెప్పాలి అని చెప్పారు. ఈ సందర్భంలోనే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం చేసుకుంటూ రేవంత్ రెడ్డి పక్షాన మాట్లాడుతూ ఆయన జగదీష్ రెడ్డి అంతకుడు, చాలా హత్య కేసుల్లో ఆయన పేరు నమోదైందని చెప్పడం జరిగింది. కొన్ని లూటీ చేసినటువంటి కేసులో కూడా ఆయన పేరు ఉందని చెప్పడం జరిగింది. అక్రమ మద్య కేసులో కూడా ఆయన పేరు ఉందని చెప్పేసి ఆరోపించారు. సో ఇట్లా ఇద్దరి మధ్యన వాగ్వివాదం పెరిగి చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన నేపథ్యంలో చివరికి స్పీకర్, అదేవిధంగా అసెంబ్లీ లెజిస్లేటివ్ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబులు ఇద్దరు జోక్యం చేసుకున్న తర్వాత చర్చ సద్దుమణిగినటువంటి పరిస్థితి. సో అయితే ఈ అంశాల సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసలు తెలంగాణ రాష్ట్రం అనేది ఏ రకంగా ఏర్పడింది, ఎవరి వల్ల వచ్చింది అనే అంశాలను కూడా వివరిస్తూ రావడం జరిగింది. తెలంగాణలో విద్యుత్ సంస్కరణలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అంశాలు ఏవి, అవన్నీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో మొత్తంగా తెలంగాణ ఉద్యమ ప్రస్తావన కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఉద్యమ నేపథ్యం ఏ రకంగా ఉంది, తాము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఏ రకంగా స్వాగతించాము, ఏ అంశాలపై తాము విభేదించారంటే అంశాలను కూడా కూలంకుషంగా చెప్పారు. సో ఇవన్నీ అంశాలపైన అసెంబ్లీ బ్రేక్ తీసుకున్నటువంటి నేపథ్యంలో చేయడం జరిగింది టీఆర్ఎస్ఎల్పీకి సంబంధించిన కార్యాలయంలో. ఇందులో మాట్లాడుతూ మొత్తం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నారు, సభను తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు, తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కాపీలు కావచ్చు, ఫోటో అంటే ఆ రోజు పేపర్ లో వచ్చినటువంటి మీడియా కథనాలకు సంబంధించినటువంటి కటింగ్స్ అన్ని కూడా ఆయన చూపించి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ కోసం కేసీఆర్ లాంటి వ్యక్తి ఎన్ని రాజీనామాలు చేశారు, దేశంలో కానీ ఇతర తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎవరైనా అన్ని రాజీనామాలు చేశారా అని చెప్పేసి ఆయన హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. సో అంతేవిధంగా సభానాయకుడు హోదా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అంశాలన్నీ కూడా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. అటు విద్యుత్ పైన కావచ్చు, మొన్న మేడిగడ్డ పైన కావచ్చు, మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి అంశం పైన కూడా పూర్తి స్థాయి తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. ఆయనకు కావాల్సిన అంశాలు పేపర్ మీద చదివి మిగతా అంశాలను పక్కన పెడుతున్నారు. ఒక ఆదేశిత పేపర్ లో ఏదైతే ఉంటుందో అది పూర్తి వాక్యం చదవకుండానే కొంతవరకే చదివి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పేసి విమర్శించారు. మొత్తంగా ఈ అంశాలపైన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిర్మాణం పైన ఇటీవల కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి సీట్లపై కూడా మాట్లాడారు. దాదాపు 28 పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితిలో ఉంది. దాదాపు చాలా రాష్ట్రాల్లో ఖాతా తెరవలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నెట్టబడింది అని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడారు. మొత్తంగా రేవంత్ రెడ్డి మొత్తం సభను కూడా తప్పుదోవ పట్టిస్తూ ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో